ఉన్నాయి. బ్రహ్మాండమంతా వ్యాపించిపోయారు వచ్చిన రుద్రులు, అనంత రుద్రులు. సహస్రాని సహస్రసో వై రుద్రాహ, వేల కొలది రుద్రులు అక్కడ వ్యాపించిపోయారు. ప్రతి వాళ్ళు ఒకేలా ఉన్నారు. కపర్దములు ధరించున్నారు, త్రిపుండ్రములు దాల్చి ఉన్నారు, త్రినేత్రములతో ఉన్నారు, నీలకంఠులై ఉన్నారు, చంద్రశేఖరులై ఉన్నారు, సర్పభూషితులై ఉన్నారు, త్రిశూలధారులై పినాకాది హస్తములు ఆయుధములు దాల్చి ప్రకాశిస్తున్నారు. అలాంటి రుద్రులను చూడగానే బ్రహ్మదేవుడు అన్నట్ట, నేను సృష్టించమన్నది సుఖదుఖాలు అనుభవించే జీవులను సృష్టించమన్నానే కానీ నీలాంటి వాళ్ళని సృష్టించమని అడగలేదయ్యా అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, సుఖదుఖాలు ఇవ్వడం నా పని కాదు, సుఖదుఖాలు అనుభవించే జన్మలు కూడా నేను ఇవ్వను. ఆ సుఖదుఖాలు అనుభవించే జీవులకి ఆ సుఖదుఖాలు తొలగించి మోక్షమిచ్చేవాడని నేను. అందుకని దుఃఖకారకమైన సంసారాన్ని నేను ఇవ్వను, దుఃఖనాశకుణ్ణి నేను. అందుకే రుద్ర అంటే రుత్తుని ద్రవింపజేయవాడు, సంసార దుఃఖనాశకుడు. రుద్ర శబ్దానికి ఇది అర్థం, ప్రణత దుఃఖద్రావక. ఇది వేదమిచ్చే నిర్వచనం, ప్రణత దుఃఖద్రావక. నమస్కరించిన వారి దుఃఖాన్ని ద్రవింపజేసేవాడు రుద్రుడు. కనుక రుద్ర అంటే చాలా దుఃఖములు నశించిపోతాయి. అందుకే రుద్రనామం మహోత్కృష్టనామంగా ఋగ్వేదం మొదలుకున్న యజుర్వేదాలు అన్నీ కూడా రుద్రనామాన్ని అంత గొప్పగా చెప్పే మహామంత్రం అండి. అది రుద్రతత్వం. ఇంత రుద్రతత్వం అప్పుడు చూశాడు. అప్పుడు బ్రహ్మకు